దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 9వ తేదీ జూలై మాసము 2025 సంవత్సరం, 9th జూలై నా జీవితంలో 2012 లాస్ట్ వర్కింగ్ డే. ఆ రోజు ఇదే కువైట్లో ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. అంతా పైకి ఆరోగ్యంగా ఉన్నాను, కానీ కూర్చోలేను, నిలబడలేను. రిజైన్ చేయమన్నారు. అది చాలా గొప్ప సాక్ష్యము. ఈరోజు కేవలం కొన్ని డేట్స్ ఉంటాయి మన జీవితాల్లో, చాలా ఘోరంగా ఉంటాయి కదా. అయితే ప్రభువు చెప్పాడు స్పష్టంగా, నీవు నా దాసుడు అని ఉపేక్షింపక నిన్ను ఏర్పరచుకుని ఉన్నానని, భయపడకము, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తానని. 41:10 ప్రకారం. తర్వాత ఎంతో మంది పరిచయమయ్యారు, ఎంతో ఘనమైన సేవ చేశాను అన్నారు. నీవు తప్ప మాకు జీవితం లేదు అన్నారు వేరి వాళ్ళంతా కదా. ఈరోజు అటువంటి వాక్యము, నీవు మనుష్యుల్ని లక్ష్య పెడితే ఆ ప్రేమలు, ఆ బంధాలు, ఆ మాటలు అన్నీ కూడా మట్టిలో కలిసిపోతాయి. దేవుణ్ణి లక్ష్య పెడితే ఆ మాటలు, ఆ బంధాలు, ఆ ప్రేమలు మహిమగా కలకాలం నిత్యము ఉంటాయి. అనుభవంతో కూడిన వాక్యాలను నేను మీకు నేర్పిస్తున్నాను. రుచి చూచి ఎరిగిన వాక్యాలు మీకు చెప్తున్నాను. నా జీవితంలో ఇది ఖచ్చితము అని నేను నమ్మిన వాక్యమే నీకు నేర్పిస్తున్నాను. అటువంటి వాగ్దానము ఏమని చెప్తున్నాడు యేసు ప్రభు యాయీరుకి తెలుసా? భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు. మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనం పూర్తి వచనము. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పింది. వారు ఏం చెప్తున్నారు? సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దు. మరి అక్కడ చనిపోయింది కదా. ఆలోచించండి. ఇదే వాక్యాలు 2 సందర్భాల్లో యోహాను సువార్త 11:40 మార్కుతో చెప్తాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. దేవుడు ఈరోజు నమ్మాలని, దేవుడు చెప్పిన మాట ఖచ్చితమని, నీవు దేవుణ్ణి నమ్మడమే నీతి అని ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. కనుక ఈ రోజున దేవుడు నీ నమ్మకత్వాన్ని బట్టి, బల నమ్మకమైన మంచి దాసుడా, ఈ చిన్న దానిలో నమ్మకంగా ఉన్నావు కనుక నిజంగా నీ నమ్మకము ఎంతవరకు అంటే అయినంత వరకు. తర్వాత ఒక్కసారి ఆ నమ్మకం పోయిందనుకోండి, జీవితమే ఉండదు, స్నేహాలు ఉండవు, ప్రేమలు ఉండవు, బంధాలు ఉండవు. కానీ దైవజనుడు ఎన్నిసార్లు మోసపోతాడు తెలుసా? నా జీవిత దినములలో ఎంత మందిని నమ్మి మోసపోయానంటే, నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ నేను నమ్మి మోసపోయాను అంటారు. దానికి ఒకటే జవాబు, నీవు నమ్మింది మనుష్యులని. ఏ రోజునైతే నీవు దేవుణ్ణి నమ్ముతావో, దేవుడు సత్యమైన వాడు, ఆయన నీకెన్నడూ అన్యాయం చేయడు. ఈరోజు నీవు అన్నీ పోగొట్టుకున్నట్టుగా ఉండొచ్చు, కానీ ఇక్కడ మన సందర్భం చూసే ముందు ఒక్కసారి ఇంగ్లీష్లో ఏ విధంగా ఉంది అని మనం చూస్తే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఏమని చెప్పబడుతుంది ఇక్కడ? మార్క్ చాప్టర్ 5:36. జీసస్ overheard them and said, Jairus, don't be afraid, just have faith. భయములో విశ్వాసం ఉండదు, నమ్మకం ఉండదు. ప్రేమ అనేది నమ్మకం కూడింది. ఎప్పుడైతే నీకు అనుమానం వచ్చిందో, ఇంకా నమ్మకం కొట్టివేయబడింది, భయం ప్రారంభమవుతుంది. కనుక సందేహించువాడు దేవుని యొద్ద నుండి ఏమీ పొందుకోలేడు. ఎవరైతే దేవుడు ఉన్నాడు అని నమ్మడమే విశ్వాసం. నమ్మి నేను అడిగింది ఆయన ఇస్తాడు అనేదే నమ్మకం. ఏ రోజునైతే దేవుడు కనబడకపోవచ్చు, కానీ నువ్వు ఉన్నావుగా సాక్ష్యంగా, నీ జీవితం ఉందిగా రుజువు ఆధారాలతో,
నీ మాటలు ఉన్నాయి మాటలు కనుక ఇక్కడ మాటలు కదా. వారు వచ్చి చెప్పారు మాటలే, నీ కుమార్తె చనిపోయింది. మాటలు భయపెట్టేవిగా, మాటలు రెచ్చగొట్టేవిగా, మాటలు మభ్యపెట్టేవిగా, మాటలు అన్ని మాటలేగా. మాటలతోనే కదా పరిచయాలు, మాటలతోనే కదా తెగిపోవడాలు. అంటే ఈ మాట అనేది అన్ని మాటలే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, అక్కడ ఇద్దరి మాటలు ఉన్నాయి. ఒకటి ఈ లోకస్తుల జ్ఞానం, బిడ్డ చచ్చిపోయింది సత్యం, అక్కడ లాజరు చనిపోయాడు, మనము లాజరుని లేప వెళుదము రండి, అతడు నిద్రించినాడు. ఇక్కడ కూడా నిద్రించుతున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏమి, ఇప్పుడే కబురు వచ్చింది, దారిలో ఉన్నాడు. కానీ ఎన్ని చక్కబెట్టాడు తెలుసా అక్కడికి వెళ్ళడానికి. వెళ్తుంటే తుఫాను వచ్చింది, శిష్యులు భయపడ్డారు. మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? గాలిని గద్దించి ఎందుకు నమ్మకం ఉంచలేదు, నేనున్నాగా. యేసు ప్రభు ఉన్నంత మాత్రం తుఫాన్ రాదు అని చెప్పలేదే. తుఫాన్లు వస్తాయి. ఏమని చెప్తున్నాడంటే, ఈ నా మాటలు విని వాటి మీద తన ఇంటిని కట్టువాడు బండ మీద తన ఇంటిని కట్టిన వాని పోలి ఉండను. తుఫాన్లు వస్తాయి, వరదలు వస్తాయి, అన్నీ వస్తాయి, కానీ ఆ ఇల్లు స్థిరముగా కదలనిదిగా అలా ఉంటుంది, కలకాలం ఉంటుంది. అయితే ఈ నా మాటలు విని వాటి ప్రకారము గాక తన సొంత ఇష్టములో చేసేవాడు ఇసుక మీద తన ఇంటిని కట్టిన వాని పోయాడు. తుఫాన్లు వస్తాయి, వరదలు కొడితే, గాలులు వీస్తాయి, కూలిపోతుంది. ఖచ్చితంగా నీవు కట్టబడిన నీ జీవితం పరీక్షకు పెట్టబడుతుంది. ఇక్కడ మనుష్యుల మాటల గురించి మనం చెప్తున్నాం. మనుష్యులు లక్ష్య పెట్టేవి మనందరికీ తెలిసిన వాక్యాలు మీకు సింపుల్ గా చెప్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో, అక్కడ సమూయేలు సైతము ఎప్పుడైతే అక్కడ మరి మన యొక్క దావీదు సహోదరుడైన ఎలియాబుని చూస్తాడో, అతని అంటే రూపాన్ని, అతని బలాన్ని, అతని సమస్తమును బాహ్య రూపాన్ని చూసి ఇతనే కదా అనుకున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు ఏమని తెలుసా, అతని రూపము, అతని ఎత్తు లక్ష్య పెట్టద్దు. అక్కడ లక్ష్య పెట్టకము, ఇక్కడ లక్ష్య పెట్టకము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టు. మనిషి ఎప్పుడూ ఈ లోకపరంగా ఆలోచిస్తాడు, మనిషికి ఇష్టమైనదిగా ఆలోచిస్తాడు. దేవుడు ఎప్పుడు నీ హృదయాన్ని, అంతరంగాన్ని, నీ పట్ల దేవునికి కలిగి ఉన్న ప్రణాళిక ఆయనకి తెలుసు. కనుక మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుతారు, యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. అంటే పైరూపము అంటే మనం చెప్పనేయండి, ఇర్మియా గ్రంథం 17:9 మనందరికీ తెలుసు, హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. అయితే ప్రభు ఏమని చెప్తున్నాడు, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము, అంటే ప్రతీకారం కాదు, ప్రతి కార్యానికి ప్రతిఫలం ఇచ్చేవాడు. ప్రతిఫలముగా, ప్రతి కార్యముగా, ప్రతి అనమాట. అంటే టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. నువ్వు ఏం చేస్తావో అది నీకు, అది డివైన్ ప్రిన్సిపల్. కనుక యెహోవా అని నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరిశోధించువాడను. కనుక న్యాయ విరోధముగా ఎవడు ఆస్తి సంపాదించినా అది వెళ్ళిపోతుంది, అది ఉండదు. కనుక మనం ఇక్కడ ఇంకొక మాట నేర్చుకుంటే, లూకా సువార్త 16వ అధ్యాయం 15వ వచనం, మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులు అని అనిపించుకుంటారు, కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. కనుక మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యమైనది. కనుక ప్రభువునందు ప్రియులరా, మనుష్యుల్లో ఎప్పుడు అదేంటండి, మనుషుల్లో మంచి పేరు రాకూడదా? కాదని చెప్పారు. కానీ ఆ మంచి పేరు అక్కడ గమలియలు చెప్తాడు, ఒకవేళ ఇది దేవుని వల్ల కలిగినది అయితే కలకాలం ఉంటది. జాగ్రత్త సుమా, దేవునికి విరోధంగా మీరు పాపం మూట కట్టుకుంటారు. ఒకవేళ ఇది మనుష్యుల వల్ల కలిగిందా అయితే కొంతకాలము తలతలలాడుతూ, దగదగలాడుతూ, రోల్డ్ గోల్డ్ లాగా ఎప్పుడూ కూడా గోల్డ్ పరీక్షింపబడుతుంది.
పుటము వేయబడుతుంది, అగ్ని కొలిమిలో కాల్చబడుతుంది. ఎప్పుడూ కూడా నీ విశ్వాసము పరీక్షకు పెట్టబడుతుంది. ఇక్కడ ఆ మార్గంలో వస్తున్నప్పుడు తుఫాను వచ్చింది. తర్వాత గెరాసేనుల దేశం వెళ్తాడు. అక్కడ 2000 సేన అనే దెయ్యములు పట్టిన వాడిని విడుదల చేస్తాడు. అప్పుడు వస్తుంటే ఆ మార్గ మధ్యంలో అనేక బహుజన సమూహములు ఉన్న ఈలోపు యాయిరు వచ్చి చెప్తాడు, నా కుమార్తె చనిపోవుటకు సిద్ధముగా ఉన్నది కనుక. అంటే అక్కడ వైద్యులు చెయ్యెత్తేశారు. సమాజ మందిరపు అధికారి యేసు వచ్చుచున్నాడని విని సమాజపు మందిరపు అధికారితో పాటు ఇంకొక స్త్రీ వినింది. 12 ఏళ్ల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ. ఆ స్త్రీ కూడా వచ్చి ఈయన మాట్లాడుతున్నాడు ఫేస్ టు ఫేస్, అయ్యా మా ఇంటికి రండి నా కుమార్తె. కానీ ఆమె మాట్లాడట కానీ ఆమె తన కథ చెప్పుకోవడానికి కానీ ధైర్యము చేయక వెనక నుండి వచ్చి ఆయన అంగీని మాత్రము కేవలము టచ్ చేసింది. ఆమెలోకి ప్రభావం వెళ్ళింది. యేసు ప్రభు ఆగిపోయాడు. చూసారా, దేవుడు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, ఆయనతో ఉన్నప్పుడు నువ్వు అంటావు నాకు తప్ప అందరికీ జరుగుతుంది. కాదు కాదు కాదు, నీ యొక్క కథ ఇంకా ఘనమైనదిగా రాయాలని. ఈలోపు అన్నీ అయిపోయినట్లుగా ఉంటే బిడ్డ చచ్చిపోయింది ఏంటి, ఇక్కడ ఇంకా చెక్కబెడుతున్నాడు. ఆయన ఇప్పుడు ఆలస్యం చేస్తాడు. అక్కడ 4 రోజుల తర్వాత లాజరు కోసం వచ్చాడు. ఆయన మహిమ పొందుటకు ఈ విధంగా చేస్తాడు. దేవుడు అన్న వెంటనే ఆలస్యం అయ్యేలోపు మనము ఎన్ని ఈక్వేషన్స్ మారిపోతాయి కదా. అప్పటి వరకు నా ప్రాణంలో ప్రాణం, నా జీవంలో జీవం, నా ఎముకలో ఎముక అన్న వాళ్ళందరూ మనుషులు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, వారికి ఇష్టమైన త్రోవలకు గొర్రెలు ఏ విధముగా వెళ్ళిపోతాయో ఆ విధముగా వెళ్ళిపోతారు ఈ మనుషులు. ఏ రోజునైతే నువ్వు దేవుని యందు లక్ష్యం, అప్పటికీ వారి హృదయాల్లో కోత ఉంటది కానీ పట్టించుకోరు. ఎందుకంటే మనస్సాక్షిని చంపేసుకుని ఈ బ్రతుకుల ముందు, ఈ మనుష్యుల ముందు నీవెందుకు? నీవు నమ్మింది దేవుణ్ణి అయినప్పుడు, నీ అందు నమ్మకం ఉంచిన వాడు దేవుడు అయినప్పుడు, లోకాన్ని నీకు పెంటగా ఇచ్చినప్పుడు, లోకంలో ఘనమైన వాటి కోసం కాక ఆ లోకానికే సృష్టికర్త అయిన ఘనమైన వాడిని నువ్వు నమ్మినప్పుడు నీకు ఘనమైన నామమునిస్తానని సెలవిచ్చిన దేవుడు మాట ఇచ్చి తప్పిపోటకు ఆయన అన్యాయస్తుడు కాదుగా. చెప్పింది చేయకుండా ఉండడానికి ఆయన మనిషి పుత్రుడు కాదుగా. కాబట్టి ఏ రోజునైతే ఈ కార్యాలు జరిగినాయో, గొప్ప కార్యాలు దేవుడు రాసిపెట్టి ఉంచి ఉన్నాడని, గొప్ప కార్యాలు మన జీవితాల్లో ఉన్నాయని మనము ఏ రోజునైతే రుచి చూచి ఎరుగుతామో, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు వాక్యం వింటున్న నీవు, సాక్ష్యం వింటున్న నీవు ఏ రోజునైనా మరి ఎవరిని లక్ష్య పెడుతున్నావు? నేను మనుష్యులను సంతోషపెట్టగోరితినా దేవుని ఎంత మాత్రము సంతోషపెట్టలేను. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటాడు. ఇకను జీవించినది నేను కాదు, క్రీస్తు యేసే ఈ శరీరమందు. మరి ఈ రోజున వాక్యం వింటున్న నీవు అక్కడ యాయీరు కుమార్తె తలీ తాకుమి అంటాడు. చిన్న దానాలెమ్మని నీతో చెప్తాను. వెంటనే ఆమె దిగ్గున లేచింది. మృతులలో నుండి నీవు లేచే. ఈ రోజున దేవుని ఒక్క మాట చాలు. సంసోను అడిగాడు, తిరిగి నాకు బలమేవు, దేవుడిచ్చాడు. దావీదు ఎన్నిసార్లు పడిపోయినా నన్ను క్షమించు, తిరిగి నన్ను నిలబెట్టు అన్నాడు. ఈ రోజున ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యుద్ధకు వస్తావా? దేవుని యుద్ధ ఉండగలవా? ఆయన ఆలస్యం ఖచ్చితంగా చేస్తాడు, కానీ మన వాళ్ళకు లేట్గా చేస్తాడు, కానీ లేటెస్ట్ గా చేస్తాడు. ఆయన మహిమ కొరకు, ఆయన నామము ఘనపరచ కొరకు. అంతెందుకు మోషేని తీసుకొచ్చి ఎర్ర సముద్రం ముందు వదిలేశాడు. వెనుక శత్రువు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన, మోషే వలె సాగేదా. ఈ రోజున మోషేని వాళ్ళు భయపెట్టారు, కానీ అక్కడ దేవుడు ఫిల్టర్ చేస్తున్నాడు. వెనక మనుషులు మనుషులు మనుషులు, మాటలు మాటలు మాటలు, ముందు ఎర్ర సముద్రము,
పైనుండి దేవుడు చెప్తున్నాడు, నేను లేనా, ముందుకు సాగిపో. ఏ రోజునైతే ఎర్ర సముద్రమును 2 పాయలు చేసిన వాడు, యోర్దాను నదిని 2 పాయలు చేసిన వాడు, బండని 2 పాయలుగా విభజించిన వాడు, బండ నుంచి మధుర జలములను ఇచ్చిన వాడు, నీకు ఆకాశము నుండి మన్నాను కురిపించిన వాడు నీకు తోడుగా ఉండగా దేనికి భయపడుతున్నావు? బ్రతకలేక, అద్దె కట్టుకోలేక, అప్పుల పాలైపోయా. రా దేవుని దగ్గరికి. అదేంటండి దేవుడు ఎలా నేను చేయలేదా, నేను నడిచి రాలేదా? అది ఎలా చేస్తాడు అనేది మనం ఈ లోక జ్ఞానాన్ని నువ్వు ఎదురు పట్టుకుందాం. పరలోక జ్ఞానం మొట్టమొదట నీ అంతరంగమే తననిది అని, అంతరంగములో ఆ మంచితనాన్ని, దేవుని అందరి భయభక్తులని, ప్రేమని సంపాదించుకుంటావో, ఏ 10 మంది ముఖం చాటేశారో ఆ 10 మంది నీ దగ్గరికి తిరిగి వస్తారు. ముఖాలు ఇలా పెట్టుకుని ముఖం చెల్లలేదండి అంటారు. నీవు మాత్రము ఒక యోసేపు వలె వారి మాటల్ని లక్ష్య పెట్టక ఏమంటాడు తెలుసా? మీరు కీడు చేయ ఉద్దేశించితే, కానీ నా దేవుడు నాకు మేలు కొరకు దీన్ని సిద్ధపరిచి ఉంచున్నాడు. కనుక ఏ రోజునైతే దేవుని యందు నువ్వు నమ్మకము కలిగి, స్థిరమైన హృదయము కలిగి, నిన్న నేర్పించినట్లు మేలు చేయుచూ వెళ్తావో, నిన్ను కీడు ఎంత మాత్రము తాకదు, దుష్టుడు ఎంత మాత్రము నిన్నేమి చేయడు. నీ దేవుడు నీ చెయ్యి పట్టుకోగా, ఆయన నీ పట్ల ప్రణాళిక కలిగి ఉండగా దానిని ఆపు చేయగలవాడు ఎవ్వడు లేడు. ఆయన ద్వారము తెరవుగా మూయగలిగిన వాడెవడు? ఆయన మూయగా తీయగలిగిన వాడెవడు? ఇటువంటి ధైర్యము కలిగి ఆయన యందు నమ్మకం ఉంచి, ఆయన తర్వాతే ఏ ప్రేమైనా, ఆయన తర్వాతే ఏది అయినా, మొట్టమొదట ఆయన నీవు ఏ రోజునైతే పెనవేసుకుంటావో సమస్తము సాధ్యము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా నమ్మకంలో దేన్ని పెడుతున్నాం? లోకాన్న? మా నమ్మకంలో దేన్ని పెడుతున్నాం? ఈ స్థితిగతులనా? మా నమ్మకంలో దేన్ని పెడుతున్నాం? మాకు జరిగే క్రియలనా? కాదు. ఒకని ప్రవర్తనను బట్టి. కీడు జరిగినా కూడా మా ప్రవర్తన మారదు, మేలు జరిగినా కూడా మా ప్రవర్తన, అన్నీ ఉన్నా కూడా ఒక్కలాగే ఉంటాను, ఏమీ లేకపోయినా కూడా ఒక్కలాగే ఉంటాను. సంపన్న స్థితిలో ఉండే దీన దశలో ఉండే ఏ రోజునైతే మేముగా ఉంటామో, మేము పరలోక రాజ్యంలో పండుగ చేసే దేవుడు అని యేసునామమున దీవించి, మితమైన వాక్యమును నిండాలుగా దీవించమని యేసునామమున దీవెన పలుకుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.